దీంట్లో 5 స్పూన్స్ చిన్న స్పూన్స్ తోటి ఇదిగోండి ఈ స్పూన్ తోటి 5 స్పూన్స్ కారం వేసుకున్నాను. దాంట్లో ఉప్పు కూడా ఉంది, ఆ కారం సరిపోతుంది మనకి. తర్వాత ధనియా పౌడరు, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత వచ్చేసి గరం మసాలా, పసుపు ఇవి వేసేసి మంచిగా మ్యారినేషన్ చేసి పెట్టేసుకుందాము. ఇవి మ్యారినేషన్ అయితే ఉంటాయి. మన బ్రేక్ఫాస్ట్ అయిపోతే నా స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత అప్పుడు వంట పని చూసుకుందాం. ఓకేనా, మంచి కలిపేసి మూత పెట్టేసుకుందాం. మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తానో చాలా టేస్టీగా వస్తుంది. తక్కువ వాటర్ వేసినా మంచి గ్రేవీ చిక్కగా వస్తుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పరోటాలకైనా, బిర్యానీలోకైనా కమ్మగా ఉంటుంది. ఈరోజు నేను చేస్తే బిర్యానీలో చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తాం చూద్దాం రండి. ఇదిగోండి, నేనైతే మటన్ని మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను. దీంట్లో మ్యారినేషన్ చేసేటప్పుడు ఉప్పు, కారము, గరం మసాలా, ధనియా పౌడరు, పెరుగు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, పసుపు అవన్నీ వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. కింద పొంగిపోయిన దాన్ని స్కిప్ చేసేసాను, ఎందుకంటే బిర్యానీ కోసం రైస్ పెడితే రైస్ అనేది పొంగింది. దీంట్లో ఆల్రెడీ బిర్యానీ కోసం వేసేసాను కాబట్టి దాంట్లో మళ్ళీ కర్రీ కూడా వేస్తున్నాను. ఇంకా మళ్ళీ గిన్నెనైతే మార్చుకోలేదు అనమాట. ఆయిల్ వేడైపోయిన తర్వాత పోపు గింజలు వేసేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి పుదీనా, పుదీనా చాప్ చేసిన అనుకున్నాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా వేసేసుకున్నాము. నేను అంటే ఒక్కోసారి అట్లా అయితే ఉంటుంది. కొత్తిమీర నీట్గా కడిగేసుకొని వాటర్లో కట్ చేసుకున్నాము. ఆ లోపల ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత నేను ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి దాన్ని పేస్ట్ చేసుకుని ఈ కర్రీకి అదే మంచి టేస్ట్ ఉంది. ఆనియన్స్ పేస్ట్ ఇదంతా స్కిప్ చేయండి, ఎందుకంటే నేను మొక్కలకు వేయాలని అదంతా పక్కన పెట్టేసుకొని వంట అంతా అయిపోయాక తీసేసి కిచెన్ వేస్ట్లో వేసుకుంటాను. ఈ యొక్క ఆనియన్స్ వేగే లోపల మనం కొత్తిమీర మంచిగా కట్ చేసుకుందాం. ఓకేనా, ఇదిగోండి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. అఖిలు క్రికెట్ ఆడడానికి పోయిందనమాట, గ్రౌండ్లో ఆడుకుంటాను. ఎండ బాగా ఉంది, వచ్చేసరి ఇప్పుడే, అందుకే వాటర్ కావాలంటే ఇచ్చేసి వస్తాను. ఫస్ట్ ఒకసారి వెళ్ళి ఆడుకున్నారు, గంట తర్వాత దాహం వేస్తే చూస్తే బాటిల్ లేదంటే బాటిల్ ఎవరు ఎత్తుకపోయింది అనేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు. మమ్మీ బాటిల్ పోయింది ఏమన్నా అంటావా అంటే, పోతాయి కదా, ఇంకేం చేసేది లేదు కదా నాన్న అన్న. కానీ సీరియల్స్ వాటర్ బాటిల్ నింపుకున్నాను కానీ బయట పెట్టుకున్నాను, బయట వాళ్ళకి తీసుకపోవడం మర్చిపోయాడు. మంచి వేగిన తర్వాత ఇది వేసుకుందాం. ఇప్పుడే కాదు, ఆనియన్స్ మంచిగా వేగాలి, బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాను. ఇది ఇంకొక 2 నిమిషాలు మంచిగా వేగనిద్దాము. దాంతోపాటు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఈ యొక్క బిర్యానీలోకి, మటన్ కర్రీలోకి అయిపోయింది. నాన్ వెజ్లోకి ఈ యొక్క అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువగా వేసింది, కమ్మగా ఉంటుంది. ఆ యొక్క టేస్ట్ ఈ యొక్క అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేటువంటిది హైలైట్ చేస్తాను అనమాట, ఫ్రెష్గా దంచుకుంటే. కొంచెంసేపు మగ్గిన తర్వాత మటన్ వేసుకుందాం. ఇది అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఆనియన్స్ మంచిగా మగ్గిపోయాయి. ఇలా మంచిగా మగ్గిపోయాక ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము. ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాం కాబట్టి ఆ పసుపు క్వాంటిటీ సరిపోతుంది. మనము మ్యారినేషన్ చేసుకొని పెట్టుకుంటే కర్రీ కూడా తొందరగా ఉడికిపోతుంది, మెత్త మంచిగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా. నేను అఖిల్ అదే అడిగాను అనమాట, మమ్మీ కొంచెం జ్యూసీగా ఉండేలాగా చూడు పీస్ అని. అందుకని మనం ఇంకా పెరుగు కూడా వేసేసి నానబెట్టేసుకుంటాం కదా, ముక్క మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. అమ్మ నాన్ వెజ్ చేస్తే అట్లే చేసేది, నాన్ వెజ్ చేసినప్పుడు పెరుగు వేసేసి నానబెట్టేది. అప్పుడు ముక్క మంచిగా ఇచ్చుకోపోకుండా ఉంటాయి అన్నమాట, ఊడిపోకుండా. ఇప్పుడు దీంట్లో అన్నింటికి కడిగేసి వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ చేసినటువంటి వాటర్,
తర్వాత అల్లం వెల్లిగడ్డ కూడా మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ వాటర్ ఇవన్నీ వేస్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇవే మంచి పోషకాలు ఉంటాయి. మంచిగా మసాలాలు కదా, మసాలాలు వేస్ట్ అవ్వకుండా బాగుంటాయి. ఇలా అనేసి ఇది ఇంకేముంది, ఈ మటన్ది. ఈ యొక్క మటన్లో వాటర్ అంతా పోయిన తర్వాత వేసుకోవాలి. కానీ ఇప్పుడే కాదు, ఈ యొక్క మటన్లో వాటర్ రిలీజ్ అయిపోయాక అప్పుడు చేసుకుందాం. ఓకేనా, కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వేసుకుందాం. ఇంత బాగుంది అసలు, చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది కర్రీ. ఫ్రెండ్స్ ఇదిగోండి మటన్ దమ్ బిర్యానీ అయితే 15 నిమిషాలు దమ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే వదిలేసాను. దమ్ పెట్టేసి వదిలేసిన తర్వాత ఈ యొక్క ఆవిరి చాలా వేడిగా ఉంటుంది, కొంచెం చూసుకొని స్లోగా చేసుకోవాలి. అఖిల్ జ్యూసీగా వండాలి అన్నాడు, కరెక్ట్ అలానే వచ్చింది మంచిగా. అట్లుంటే టేస్ట్ జర బాగుంటుంది. అన్నం మెత్తగిందా అనుకున్నా, కాలేదు. పీస్ ఇంకా కొంచెం అన్నం పెట్టు. ఇట్లా కొంచెం మసాలా, కొంచెం వైట్ రైస్, రెండు మిక్సింగ్లో సూపర్గా ఉంటుంది. ఇప్పుడే కలపొద్దు. ఇదిగోండి దీంట్లో మనం ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. ఈ వాటర్ క్వాంటిటీ సరిపోతుంది. వేసేసి అది బిర్యానీ కలిపేసి మంచిగా విజిల్ మీడియం ఫ్లేమ్లో ఆర్ సిమ్లో పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ నుండి 5 విజిల్స్ పెట్టుకుందాం. ఇంతకుముందు బిర్యానీ కోసం పెడితే 5 విజిల్స్ పెట్టుకున్నాను, కరెక్ట్గా ఉడికిపోయింది. దీని కూడా అట్లే దగ్గర మనం తక్కువ మంట పైన పెడితే వంట కూడా తొందరగా అయిపోతుంది, గ్యాస్ కన్జంప్షన్ కూడా తక్కువగా అవుతుంది. కానీ ఈ వాటర్ సరిపోతుంది మనకి. ఇదిగోండి లంచ్లోకి అయితే బిర్యానీ, నువ్వేమొస్తలే మటన్ బిర్యానీ చూడండి, మంచిగా కుక్ అయింది తెలుసా. పీస్ అయితే బాగుంది. అసలు ఈసారి హైలైట్ ఏంటంటే అసలు అడగంటలేదు చూడండి. మటన్ బిర్యానీ అయినా కానీ కరెక్ట్గా దమ్ వేసాక 15 నిమిషాలకే స్టవ్ బంద్ చేశాను, మంచిగా వచ్చింది. చిన్న ప్లేట్ ఇప్పట్నాను. లెమన్ తీసుకోరా. ఇంకోటి బిర్యానీ, దాంతోపాటు మటన్ కర్రీ, లెమన్ ఏమైంది, దాంతోపాటు పెరుగు.